నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఇటీవల కాలంలో మనం చూసుకుంటే కొంత బండ్ల గణేష్ కావచ్చు, అదేవిధంగా విజయ్ దేవరకొండ కావచ్చు, వీరిద్దరి మధ్యన ఏదో కోల్డ్ వార్ నడుస్తుంది అని చెప్పి ఒక డైలాగ్ వార్ అయితే నడుస్తూ వస్తుంది. తన మీద సెట్ అయ్యడం, తను మళ్ళీ ఇక్కడ సెట్ అయ్యడం, కానీ ఎవరి పేర్లు చెప్పుకోవట్లేదు. కానీ మళ్ళీ బండ్ల గణేష్ వర్సెస్ అల్లు అరవింద్ అని చెప్పేసి కొన్ని కామెంట్స్ నడుస్తున్నాయి. దీనికి సంబంధించి అల్లు అరవింద్ గారు స్ట్రైట్ ఫార్వర్డ్గా ఒక సమాధానం ఇచ్చారు. సో మొత్తానికి వీళ్ళిద్దరి గురించి ఏం జరుగుతుంది, అల్లు అరవింద్ గారు చెప్పిన సమాధానం ఎలా తీసుకోవాలంటారు? అంటే సినిమా ఫీల్డ్లో సినిమాలతో పాటు రాజకీయాలు కూడా సమాంతరంగా నడుస్తాయండి. వర్గాలు ఉంటాయి, వీళ్ళు ఫలానా వర్గం, వీళ్ళ ఫలానా వర్గం అని. బండ్ల గణేష్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ వీరభక్తుడు. ఇటీవలే ఆయన దీపావళి పార్టీ ఇచ్చి చిరంజీవికి మెగా కుర్చీ కూడా వేశారు. విధంగా చెప్పాలంటే మెగా వర్గం తరపున ఆయన మెగా వర్గంగా అనుకోవాల్సి వస్తుంది. కానీ ఆయనకి ఏంటంటే మైండ్లో ఉన్నది ఏంటో నటించకుండా మాట్లాడేస్తాడు, ఉన్నట్టుగా మాట్లాడతాడు. యథార్థవాది లోక విరోధి, మనకి సామెతలు కూడా ఉన్నాయి. యథార్థంగా మాట్లాడినా ఎప్పుడు నటించే వాళ్ళు ఏమో పైకి వస్తూ ఉంటారో, ఉన్నట్టుగా మాట్లాడితే శత్రువులు వస్తారు. అక్కడ అదే జరుగుతుంది. మొన్న ఒక సక్సెస్ రాగానే కిరణ్ అబ్బోరని పొగుడుతూ ఆయన ఒక మాట అన్నాడు, సక్సెస్ అవ్వగానే లూజ్ ప్యాంట్లు వేసుకుంటారు, తలకు టోపీ పెట్టుకుంటారు. ఈ టైప్లో అన్నప్పుడు అది వెళ్ళిపోయి విజయ్ దేవరకొండకి తగిలింది. విజయ్ దేవరకొండకి అనుకుని ఉండి, లేకపోతే ఆయన మనుషులకి తగిలి ఉండి అనుకోండి, ఆయన అభిమానికి అనుకోండి. అక్కడ అది ఒక నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ అయిపోయింది బండ్ల గణేష్ మీద. అది చివరికి అది అటు ఇటు వెళ్ళిపోయి తిరిగినా కానీ ఇప్పుడు మా విజయ్ దేవరకొండ అంటే ఇప్పుడు రష్మిక మందన్న సినిమా, ఇప్పుడు వీళ్ళు గర్ల్ ఫ్రెండ్ అని చెప్పిన సినిమా అరవింద్ గారు చేస్తున్నారు. ఆ ప్రెస్ మీట్ జరిగినప్పుడు కూడా బండ్ల గణేష్ మీద ఒక ప్రశ్న అడగదలుచుకున్నాను. అరవింద్ గారు లాస్ట్ మినిట్లో వచ్చి క్రెడిట్ కొట్టేస్తారని చెప్పి ఆయన అన్నాడు. అని అన్నప్పుడు అరవింద్ గారు సమాధానం ఏంటంటే, నాకంటూ ఓ స్థాయి ఉంది అనే మాట వాడాడు. అంటే నా స్థాయి వ్యక్తి బండ్ల గణేష్ కాదు అనేది ఇండికేషన్ వెళ్తుంది. కాబట్టి ఇప్పుడు అరవింద్ గారు, విజయ్ దేవరకొండ వీళ్ళందరూ ఒక వర్గం అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఆహాలో ప్రమోషన్స్లో కానీ లేదా ఆహాలో సంబంధించిన విజయ్ దేవరకొండకి గీతా ఆర్ట్స్కి కొంత మంచి బాండింగ్ ఉందనే విషయం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఆ విధంగా చెప్పాలంటే శత్రువు మిత్రుల్లాగానే వ్యవస్థ చూడాల్సి వస్తుంది. సినిమా వ్యవస్థ అంతా అట్లా తయారైంది. సో ఇదే కాకుండా మనం చూసుకుంటే బండ్ల గణేష్ ఈ మధ్య సినీ, అదేవిధంగా రాజకీయాలు, ఈ రెండిట్లో కూడా ఆయన వేలు పెడుతున్నాడు అని చెప్పేసి, అది గతంలో ఆయన మీద చాలా ట్రోల్స్ కూడా వచ్చాయి. గతంలో ఆయన అత్యుత్సాహంతో మాట్లాడుతూ ఏదైనా ఉంటే 7 o'clock బ్లేడ్తో కోసేసుకుంటారని చెప్పి గతంలో కూడా దీని మీద చాలా వచ్చాయి. అయినా ఎందుకని అంటే న్యూస్లో నించోవాలన్నా, ఎందుకంటే ఈ మధ్యకాలంలో పెద్ద సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేయడం బండ్ల గణేష్ గారు. సో వార్తల్లో నించోవాలనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారా, లేకపోతే ఏంటంటే ఏం చెప్తారు? అంటే ఒకటైతే ఉందండి, ఆయన మాట్లాడితే వినాలనిపిస్తుంది. ఒకటి జనాలకి ఏంటంటే నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళే చూస్తారు, వింటారు కూడా. అదే వైరల్ అవుతూ ఉంటాయి. మామూలుగా సంప్రదాయబద్ధంగా వచ్చి మాట్లాడితే మీరు ఎవరు చూడరు. ఇప్పుడు మనం ఈ డిస్కషన్ ఎందుకు చేస్తున్నాం, అరవింద్ గారు ఆ మాట అన్నందుకు నాకంటూ ఒక స్థాయి ఉంది అనే మాట వల్ల ఇప్పుడు మనం ఈ ఇష్యూ మాట్లాడుకుంటున్నాం. అంటే బండ్ల గణేష్ స్థాయి లేదనేది వెళ్తుంది. రాజుగారు పెద్ద భార్య మంచిది అంటే ఏంటి, చిన్న భార్య మంచిది కాదనే కదా. ఇదే వ్యవహారం బండ్ల గణేష్కి ఇప్పుడు కొట్టినట్టు అవుతుంది. అంటే బండ్ల గణేష్ మాటలు చాలా మంది హర్ట్ చేస్తున్నాయి. కొంతమందిని ఏమో ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటాడు బండ్ల గణేష్. పవరేశ్వర అన్న అట్లా ఆకాశానికి ఎత్తేస్తూ ఉంటాడు. మరి కొంతమందినేమో డమాలను పడేస్తూ ఉంటాడు. అది కొంత సరదాగా అన్నా అవి వేరే వాళ్ళు తగలాల్సిన చోట తగులుతూ ఉంటాయి. అప్పుడు లాస్ట్ మినిట్లో వచ్చి క్రెడిట్ కొట్టేస్తారు అనే మాట కూడా చిన్న మాట, సరదాగా అన్నా అనుకోవచ్చు. ఆయన సరదాగా అనిపించవచ్చు ఆయనకి, కానీ ఈయన హర్ట్ అయ్యారు అనేది అని ఆ జర్నలిస్టు ప్రస్తావించారు. దానికి ఈయన ఏంటో తనైన స్థాయిలోనే మళ్ళీ సమాధానం కూడా చెప్పాడు. ఏదేమైనా ఇండస్ట్రీలో సినిమాలు చూడటం మీద పోయి ఇలాంటి కామెంట్ల మీద వీటి మీద జాస్ ఎక్కువైపోయింది అందరికీ. అందువల్ల దీని గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో చూద్దాం సార్, ఖచ్చితంగా సినిమాల్లో కూడా రాజకీయాలు అయితే పుడుతూ వస్తున్నాయి. సో ఈ రాజకీయాలు అత్యంత త్వరలో తగ్గాలని అయితే కోరుకుందాం. నమస్తే. నమస్తే అండి.